దేవుని సన్నిధానంలో మనం ఉన్నప్పుడు కొన్ని దేవుని వాక్యము ద్వారా నుంచి మనము దేవుడు మనతో ఏదైతే మాట్లాడుకోవాలి, దేవుడు ఏది మాట్లాడాలి అని ఆయన ఆశిస్తున్నాడో ఆ అన్ని విషయాల్ని కూడా మనం అందరికీ కూడా శ్రద్ధగా మనము ఆలకించి దేవుని ఆశీర్వాదాలని మనం పొందుకుందాం. ఆమేన్. ఎప్పుడైతే దేవుని వాక్యం వస్తుందో మనమందరూ కూడా ఆసక్తితో సంతోషంగా మనము ఏం చేద్దామంటే ఈ వాక్యాన్ని మనము పొందుకుందాం. ఎప్పుడైతే మనము సంతోషంగా ఆశతో ఈ వాక్యం అంతా కూడా మన హృదయంలో మనం తీసుకుంటామో అప్పుడు దేవుడు ప్రత్యేకమైనటువంటి గొప్ప కార్యాలని దేవుడు చేయడానికి ఆయన శక్తిమంతుడు. ఆమేన్. సో వాక్య లేఖ భాగంలో మనము లూకు రాసినటువంటి ఒక సువార్త 19వ అధ్యాయంలోకి మనము తీసుకొని వస్తాం. ఆమేన్. మన గ్రంథాలన్నీ కూడా లూకు సువార్త 19వ అధ్యాయము అందరూ కూడా మనం తీద్దాం. ఆమేన్. సో ఎవరైనా ఒకరు గట్టిగా ఆమేన్. సో గట్టిగా ఎవరైనా ఒకరు మనము 1వ వచనాన్ని నుంచి మనం చదువుకుందాం. ఆమేన్. ఆన్లైన్లో ఉన్న మరొకసారి నేను చెప్తా ఉన్నాను. లూకు సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 10వ వచనాల వరకు మనం చదువుకుందాం. ఆయన సంచరించు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా ప్రవేశించును. ఇదిగో సుంకరపు గుత్తదారులను ధనవంతుడైన జకరయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరు గాని పొట్టివాడైనందున జనులు గుంపుగా కూడి ఇండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానేయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడ చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్యా, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంటి నడవవలసి ఉన్నది అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయి మనుషుని యొద్ద బస చేయవలనని చాలగుని సాగురి. జకరయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఒక వ్యక్తి గురించి మనము బైబిల్లో మనం చూస్తా ఉన్నాము. ఆ వ్యక్తి పేరు జక్కాయ అని రాయబడి ఉంది. ఆమేన్. ఈయన గురించి కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన మధ్యలో ఆయన ఏది మాట్లాడాలి అని ఆశిస్తున్నాడో అవన్నీ కూడా నేను ఈ వారం అంతా కూడా నేను ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము ద్వారా నుంచి కొన్ని మాటలు నాతో మాట్లాడాడు. ఆ మాటలు అన్నీ కూడా మీలో నేను చెప్పుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఆమేన్. సో మనము మొదటిగా మనం చూసినట్లయితే ఈ జక్కాయ అనబడే వ్యక్తి తన పరిస్థితిని మనం గమనించినట్లయితే ఆయన పెద్ద స్థాయి ఉన్నప్పటికీ కూడా బైబిల్ చెప్తా ఉంది ఆయన ధనవంతుడు అని బైబిల్ చెప్తా ఉంది. ఆయన మంచి జాబ్ ఉన్నటువంటి మంచి పని ఉన్నటువంటి వ్యక్తి అని బైబిల్ చెప్పినప్పటికీ కూడా మనం చూస్తా ఉన్నాము. ఆయన ఒక ఆత్మికతని మనం చూస్తే తన పరిస్థితిని మనం చూసినట్లయితే ఆయన ఒక పాప జీవితంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాము ఆయనకి ధనము ఉంది, ఆయనకి గౌరవము అంతకంతకే ఉంది, ఆయన మంచి పని కూడా ఆయనకు ఉంది. అయితే తన పరిస్థితి ఏమైందంటే ఒక అంధకారమైనటువంటి ఒక జీవితంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ లేఖనాల్లో ఆ వ్యక్తి గురించి ఆయన రాయబడి ఉన్నది అంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన క్రమానుసారంగా ఆయన జక్కాయ గురించి ఈ లూకు సువార్తలో ఆయన రాయబడి ఉంది అంటే దాని అర్థము ఆ జీవితము ద్వారా నుంచి ఏదో కొన్ని విషయాల్ని మనము నేర్చుకోవాలని ప్రభు యేసయ్య ఆయన ఆశిస్తున్నాడు.
అందుకనే మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, ఈయన ఒక పాప జీవితం నుంచి ఆయన అంధకారంలో ఎప్పుడైతే ఉన్నాడో, ఆయన ఏం చేస్తా ఉన్నాడో, ఆయన అన్నీ కూడా వేరే వారిని దొంగలించి, చాలా మందిని మోసగించి, చాలా మందికి ఇబ్బందికరంగా ఆయన జీవిస్తున్నప్పటికీ కూడా అక్కడ చూస్తా ఉన్నాము వాక్య భాగంలో 2వ వచనము మరియు 3వ వచనము అక్కడ చూసినట్లయితే, 1వ వచనము కూడా మనం చూసినట్లయితే, యేసయ్య తన ఉన్నటువంటి ఒక పట్టణానికి వెళ్ళినట్లుగా, అంత మాత్రమే కాదు, యేసయ్య అక్కడ ఉన్నటువంటి ఆ అంధకారంలో ఉన్నటువంటి ఆ జక్కయ్యని చూసి మాట్లాడినట్లుగా వాక్య భాగనాల్లో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, చాలాసార్లు మనం అనుకుంటాము, ఇప్పుడు మన జీవితము కూడా మనము ఆలోచించినట్లయితే, ఈరోజు దేవుని మందిరాలకి మనం వస్తున్నాము, మనము దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాము, చాలా విషయాల్లో మనము బాగానే ఉన్నాము, బాగానే ప్రార్థిస్తున్నాం కదా, బాగానే మనం ఆత్మికతగా మనం పెరుగుతున్నాం కదా మనము అని మనం అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? ఎవరైతే అంధకారంలో ఉన్నారో వారిని ఎక్కువగా మాట్లాడడానికి మనము ఇష్టపడం. సాధారణంగా మనం చూసినట్లయితే ఎవరైనా పాప జీవితంలో జీవిస్తూ ఉన్నారు, ఎవరైనా కొందరిని మోసం చేస్తూ ఉన్నారు, ఎవరైనా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి జీవితంలో జీవిస్తూ ఉన్నారంటే వారిని పక్కన పెట్టేసి దూరంగా మనము ఉండాలి అని అనుకొని మనం ఏం చేస్తామో తెలుసా? జీవిస్తాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధమైనటువంటి తండ్రి దేవుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? ఆయన అంధకారంలో ఉన్నటువంటి ఆ వ్యక్తితో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. జక్కాయ అనబడే ఆ పేరుకి ఒక అర్థము మనం చూసినట్లయితే నీతిమంతుడు, రైచస్ వన్ అని మనము చూస్తూ ఉన్నాం. జక్కాయ అనే పేరుకి అర్థమేమో తెలుసా? నీతిమంతుడు. అయితే మనము తన పరిస్థితిని మనం చూసినట్లయితే తన పేరుకి ఏదైతే అర్థం ఉందో తన అలా జీవించలేదు. తన పేరుకి ఏదైతే అర్థం ఉందో తన అలా కనపడలేదు. చాలాసార్లు మనము కూడా చాలా మంచి పేర్లు మనకు ఉండాలని మనం అనుకుంటాం. చాలా బైబిల్లో ఉన్నటువంటి చాలా మంచి మంచి పేర్లని మనము వెతికి మరి మన పిల్లలకి మనం పెడతా ఉన్నాం. చాలా మంచిదే. అయితే ఈరోజు మనం ఆలోచన చేద్దాం, మన పేరు ఎలాగైతే ఉందో దానికి అర్థం ఏదైతే ఉందో ఆ అర్థ జీవితానికి, ఆ అర్థం ఉన్నటువంటి ఆ పదానికి మనము సరిగ్గా జీవిస్తూ ఉన్నామా అనేది చాలా ప్రత్యేకత, చాలా అవసరం. చాలాసార్లు మనము నీతిమంతులు అని పేరు వేసుకున్నప్పటికీ మనము నీతివంతులము అయిపోము. చాలాసార్లు మనము పరిశుద్ధులు అని వేసుకున్నప్పటికీ మనము పరిశుద్ధులు అయిపోము. అయితే మన జీవితము, మనము చేసే పనులన్నీ కూడా అవి ఏమై ఉండాలి? మన ఒక క్యారెక్టర్ని అది డిసైడ్ చేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన నీతిమంతుడే, జక్కాయ నీతిమంతుడే, నీతిమంతుడు అని పేరు ఉంది, అయితే జీవితం లేదు. చాలాసార్లు మన పరిస్థితి కూడా అంతే. చాలాసార్లు పేరుంది, చాలాసార్లు మంచి నేమ్ ట్యాగ్స్ మనకున్నాయి, చాలాసార్లు మంచి గౌరవం మనకుంది, మంచి పని మనకుంది, మంచి స్థాయి మనకుంది. అయితే మన పేరుకి తగినట్లుగా, మనకున్నటువంటి స్థాయికి తగినట్లుగా మనం జీవిస్తూ ఉన్నామా? అది చాలా అవసరత. మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఎప్పుడైతే ఈయన నీతిమంతుడిగా అనీతివంతుడిగా ఎప్పుడైతే జీవిస్తూ ఉన్నారో ఒక రీతిగా ఇండైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చేశారో తెలుసా? ఈయన్ని గౌరవించడం మానేశారు. ఈయన ఎక్కడైనా వెళ్తా ఉన్నాడంటే అందరూ కూడా అసహించుకుంటున్నారు. ఆయన పరిస్థితి చాలా గంభీరంగా ఉంది. ఇప్పుడు చూడండి, ఆయనలో డబ్బు ఉంది, ఆయనలో మంచి పని ఉంది, ధనవంతుడే, ఆస్తి ఉంది, స్థాయి ఉంది, అంతా ఉంది. అయితే మంచి ఒక స్నేహం అక్కడ లేదు, ఒక మంచి రిలేషన్షిప్ అక్కడ లేదు. ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఆయన కింద ఎవరైతే పని చేస్తూ ఉన్నారో, ఆయన కింద ఎవరైతే ప్రజలు ఉన్నారో వారెవరు కూడా ఆయనకి ఏమి ఇవ్వటం లేదు, ఒక మంచి గౌరవాన్ని ఇవ్వటం లేదు. మనం చూస్తూ ఉన్నాము ఎప్పుడైతే యేసయ్య ఆ ఒక పట్టణానికి, ఎరికో అనే పట్టణానికి ఎప్పుడైతే నడుచుకుంటూ వస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాము. అందరూ కూడా ఆయన ఎలాగో అందరూ యేసు స్వామిని చూస్తూ ఉన్నారు. అయితే
జక్కాయ మాత్రము చూడడానికి అవ్వలేదు. ఎందుకో తెలుసా? ఒకటి, ఆయన పొట్టివాడు, బైబిల్ చెప్తా ఉంది. రెండోది, నా ప్రకారంగా నేను ఆలోచించినప్పుడు నేను చెప్తా ఉన్నాను, ఒకటి, ఇన్ని జనాలు ఏం చేశారో తెలుసా? ఆయన్ని వారి యొక్క గుంపులో, వారి యొక్క మధ్యలో తీసుకోవడానికి వారికి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? ఆయన క్రియలన్నీ కూడా ప్రజలకి ఏమై ఉన్నాయి? బాధాకరంగా ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అంధకారంలో ఉన్నటువంటి వ్యక్తి, ఈ పాప జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి అందరూ కూడా వదిలేశారు. అందరూ కూడా ఈయన్ని వద్దు అని అనుకున్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా? యేసయ్య ఈయనతో మాట్లాడుతున్నాడు. నేను ఈరోజు చెప్తా ఉన్నాను, నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా, ఈరోజు అంతా ఉండి కూడా, నీ స్థాయి నీకు ఉండి కూడా ఈరోజు బాధపడతా ఉన్నావా? ఈరోజు నీకు గొప్ప స్థితి ఉన్నప్పటికీ కూడా, మంచి జాబ్ నీకు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఇబ్బందికరమైనటువంటి జీవితంలో నీవు జీవిస్తున్నావా? నేను చెప్తా ఉన్నాను, ఒక్కసారి యేసయ్యని చూడాలి అని నీవు అనుకుంటే ఆయన ఖచ్చితంగా నీతో మాట్లాడడానికి నా ప్రభు సిద్ధపాటుగా ఉన్నాడు. ఆమేన్. మనం చూస్తూ ఉన్నాము, ఆ పట్టణంలో ఆ జక్కాయ ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? ఆయనకున్నటువంటి ఒకే ఒక ఆశ ఏమో తెలుసా? ఆయన ఒకటి అంధకారంలో ఉన్నాడు, ఒకటి పాప జీవితంలో ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడో అంతా కూడా మంచిదే, నేను చేస్తున్నటువంటి అన్ని కార్యాలు కూడా మంచిదే అని ఆయన అనుకున్నాడేమో నాకు తెలీదు. అయితే నేను చెప్తా ఉన్నాను, ఆయన జీవితంలో తీసుకున్న మొదటి ఒక మంచి స్టెప్ ఏదైనా ఉంది అంటే యేసుని నేను చూడాలి అని అనుకోవడమే. హల్లెలూయా. మనం చూస్తూ ఉన్నాము, అక్కడ దేవుని వాక్యము 3వ వచనములో మనము చూసినట్లయితే యేసు ఎవరో అని ఆయన చూడాలి అని అనుకున్నాడు అని దేవుని వాక్యం రాయబడి ఉంది. మొదటిగా ఆయన తీసుకున్నటువంటి ఒక మంచి స్టెప్ ఏదైనా ఉంది అంటే యేసుని చూడాలి అని అనుకోవడమే. నేను చెప్తా ఉన్నాను, ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా, నీ యొక్క జీవితము, నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా యేసుని చూడాలి అని అనుకోవడం చాలా అవసరం. చాలాసార్లు మన పరిస్థితి వలన మనము ఏం చేస్తా ఉన్నామో తెలుసా? యేసుని చూడడానికి అవటం లేదు. మనం అనుకుంటున్నాము, చాలాసార్లు నా పరిస్థితి ఇంత వర్స్ట్గా ఉంది కదా, చాలాసార్లు నా పరిస్థితి ఏమీ బాగలేదు కదా, చాలామంది నన్ను తిరస్కరిస్తూ ఉన్నారు కదా, చాలామంది నన్ను ఎవరు కూడా పలకరించటం లేదు కదా అని మనం అనుకుంటా ఉన్నాం. అయితే ఈరోజు నీ హృదయంలో నుంచి ఒక్క ఆలోచన, నా యేసుని చూడాలి అనే ఒక్క ఆలోచన నీ హృదయంలో వచ్చింది అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక మంచి కార్యాన్ని నా దేవుడు చేయడానికి ఆయన సిద్ధపాటుగా ఆయన ఉన్నాడు. ఆమేన్. మనం చూస్తూ ఉన్నాము, మొదటిగా మనం చూసినట్లయితే జక్కాయ యేసయ్యని చూడాలి అని అనుకుంటున్నాడు. ఆయన ఒక మంచి ట్యాక్స్ కలెక్టర్గా ఆయన ఉన్నాడు. ఒక చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ పనిలో, వృద్ధిలో ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక ప్రొఫెషన్ని మనం చూసినట్లయితే ఆయన ప్రొఫెషన్ ద్వారా నుంచే చాలా మంది ఆయన్ని తిరస్కరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండోదిగా మనం చూసినట్లయితే ఆయన దేహము ఆయనకి చాలా ఏమైపోయిందో తెలుసా? ఇబ్బందికరంగా ఉంది. ఎందుకో తెలుసా? సత్యవేదం బైబిల్ ఇలా చెప్తా ఉంది, ఆయన పొట్టివాడు అని. బైబిల్ చెప్తా ఉంది పొట్టివాడు అని. ఎందుకంటే యేసయ్యని ఆయన చూడడానికి అవటం లేదు. చాలా ఇబ్బందులు ఆయనకు ఉన్నాయి, చాలా సమస్యలు ఆయనకు ఉన్నాయి. అయితే ఆయన హృదయంలో ఉన్నటువంటి ఒక్క ఆలోచన ఏదో తెలుసా? ఎలాగైనా కూడా యేసయ్యని చూడాలి, ఎలాగైనా కూడా యేసయ్యని చూడాలి అని నేను ఉన్నాను. ఎప్పుడైతే ఈ వాక్యము నేను చదివానో పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఇలా మాట్లాడాడు. ఏమో తెలుసా? ఎప్పుడైతే జక్కాయ యేసయ్యని చూడాలి అని అనుకున్నాడో ఆ క్షణమే యేసయ్య కూడా అనుకున్నాడు, ఎరికో పట్టణానికి నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జక్కాయతో నేను మాట్లాడాలి అని. ఆమేన్. ఎప్పుడైతే నీవు యేసయ్యని చూడాలి అని ఒక్క నిర్ధారాన్ని నువ్వు తీసుకుంటావో అదే క్షణము నా యేసయ్య నీతో మాట్లాడాలి అనే ఒక నిర్ణయం కూడా వస్తుంది. ఈరోజు ఈ రాత్రి ఈ వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు నీ జీవితం కూడా జక్కాయ వలె ఉండొచ్చేమో. అయితే నీ హృదయంలో ఒక్క ఆలోచన నువ్వు పెట్టుకో, యేసయ్యని నేను వెతకాలి, యేసయ్యని నేను చూడాలి, యేసయ్యని ఎలాగైనా కూడా ఆయన ముఖాన్ని నేను చూడాలి, ఎలాగైనా కూడా ఆయన దీవెనలు నేను పొందుకోవాలి, ఆయన ఎలా ఉన్నాడో ఆయన్ని చూడాలి అని ఒక్కసారి
నీవు ఆలోచన చేసినట్లయితే ఆ క్షణమే నా యేసయ్య నీతో మాట్లాడడానికి, నీతో ఒక భోజనం చేయడానికి, నీ పరిస్థితిని గమనించడానికి నా యేసయ్య ఈరోజు దిగి రాబోతా ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాము ఆ యెరికో పట్టణంలో ఎప్పుడైతే అందరూ కూడా అక్కడ చెప్తా ఉంది, అక్కడ గ్రంథం చెప్తా ఉంది, చాలా మంది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఎందుకు ప్రత్యేకంగా జక్కాయతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు? ఎందుకో తెలుసా? జక్కాయ హృదయంలో ఒకే ఒక ఆలోచన వచ్చింది. ఏమనో తెలుసా? ఎలాగైనా కూడా యేసయ్య ఎలా ఉన్నాడు, యేసయ్య ఎలా ఉన్నాడు అని ఆయన హృదయంలో వచ్చిన ఆలోచన ద్వారా నుంచే యేసయ్య కూడా అనుకున్నాడు, ఈరోజు ఎలాగైనా కూడా నేను జక్కాయతో నేను మాట్లాడాల్సిందే అని. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం చూద్దాం, ఎప్పుడైతే జక్కాయ ఈ ఆలోచనతో యేసయ్యని కలవాలి అనే ఒక ఆలోచన లేదు, అయితే యేసయ్యని చూడాలి అని మాత్రమే ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే జక్కాయ అనుకున్నాడు కేవలం నేను చూస్తే చాలు అని. అయితే యేసయ్య అనుకుంటున్నాడు ఏమనో తెలుసా? నేను ఈరోజు జక్కాయ ఇంటికి వెళ్ళి ఆయనతో నేను భోజనం చేయాలి అని, ఆయనతో నేను మాట్లాడాలి అని, ఆయనతో నేను కూర్చోవాలి అని జక్కాయ అనుకుంటా అన్నాడు. ఆమేన్, ఎంత అద్భుతమో కదా. చాలా మంది ఆయన్ని తిరస్కరించారు, చాలా మంది వద్దు అని అనుకున్నారు. అయితే అదే యేసయ్య అనుకుంటా ఉన్నాడు ఏమనో తెలుసా? ఆ జక్కాయ ఇంటికి నేను వెళ్ళాల్సిందే అని. అక్కడ చాలా మంది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే యేసయ్య ఎవరింటికి కూడా వెళ్ళినట్లుగా ఆ అధ్యాయంలో మనం చూడటం లేదు. అయితే ఆ అంధకారంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇంటికి వెళ్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి జీవితంలో వచ్చినటువంటి ఒకే ఒక ఆలోచన, యేసయ్యని నేను చూడాలి, యేసయ్యని ఎలాగైనా నేను చూడాలి అని ఆయన అనుకున్నాడు. ఆమేన్. ఎప్పుడైతే ఆ ఆలోచన కలిగి జక్కాయ వచ్చాడో అప్పుడే యేసయ్య ఒక మాటని తన అనుకున్నాడు. ఏమో తెలుసా? ఒక న్యూ బిగినింగ్ని ఈ వ్యక్తి జీవితంలో నేను ఇవ్వాలని. ఆమేన్. ఎప్పుడైతే నీవు యేసయ్యని చూడాలి నీవు అనుకుంటావో, ఎప్పుడైతే యేసయ్యని నీవు కలవాలి అని నీవు అనుకుంటావో, అప్పుడే దేవుడు నీకు ఒక కొత్త న్యూ బిగినింగ్ని ఆయన ఇవ్వడానికి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు కూడా అయ్యో ఒక మంచి న్యూ బిగినింగ్ నా జీవితంలో లేదు, ఒక మంచి కొత్త విషయము ఏది కూడా లేదు, చాలా సంవత్సరాలు అయిపోయింది, ఒక కొత్త విషయాన్ని నేను వినలేదు అని నీవు అనుకుంటున్నావా? ఒకే ఒక ఆలోచన చాలు, నీ పరిస్థితి అంతా కూడా మారిపోతుంది. రెండోదిగా మనము చూసినట్లయితే దేవుని వాక్యము 4వ వచనంలో మనం చూస్తూ ఉంది, ఆయన ముందుగా పరిగెత్తిపోయాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్. దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన ఏం చేశాడంట? ఆయన పరిగెత్తిపోయాడంట. చూడండి, ఆయనలో ఉన్నటువంటి ఒక ఆశ చూడండి. ఆమేన్. ఆయన మొదటిగా మనం చూసినట్లయితే ఆయన మంచి చీప్ ట్యాక్స్ కలెక్టర్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన జాబ్ ఏదైతే ఉందో ఆయన ఏ మాటికి కూడా ఆయన అది ఏం చేయలేదు, లెక్కకి తీసుకోలేదు. ప్రతి ఒక్కటి కూడా ఆయన డినై చేశాడు, ప్రతి ఒక్కటి కూడా ఆయన తీసివేశాడు. తనకున్నటువంటి డిగ్నిటీ ఏదైతే ఉందో అదంతా కూడా జక్కాయ తీసివేశాడు. ఆయన జీవితంలో ఉన్నటువంటి ఒకే ఒక కోరిక, ఎలాగైనా యేసుని చూడాలని. రెండోది ఆయన ఏం చేశాడో తెలుసా? తన పొట్టివాడైనప్పటికీ కూడా ఆయనకి అర్థమైపోయింది, ఈ చాలా మంది ఉన్నప్పుడు నేను యేసయ్యని కలవడానికి అవ్వదు, అయితే నేనేం చేస్తానో తెలుసా? పరిగెత్తుకొని వెళ్ళి. చూడండి, ఈరోజు చిన్న పని ఏదైనా మనం చేస్తూ ఉన్నామంటే, ఒక చిన్న పని మనకు ఉన్నది అని అంటే, మనం ఎప్పుడైనా కూడా మన రోడ్లో మనము పరిగెత్తుకుంటూ మనం వెళ్తామా? అసాధ్యం. అయితే ఈ చీఫ్ కలెక్టర్ ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? ట్యాక్స్ కలెక్టర్ తన వృత్తిని అంతా కూడా మానుకొని ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? పరిగెత్తుకొని వెళ్తా ఉన్నాడు. తన వృత్తిని కూడా ఏం చేయలేదో తెలుసా? లెక్క చేయలేదు. నేను చెప్తా ఉన్నాను, ఎప్పుడైతే యేసయ్యని చూడాలని నీవు అనుకుంటావో, నీ విషయాలు ఏదైనప్పటికీ కూడా, నీ వృత్తి ఏదైనప్పటికీ కూడా, నీ గౌరవం ఏదైనప్పటికీ కూడా అదంతా కూడా పక్కన పెట్టేసేయి. ఎప్పుడైతే నీకున్నటువంటి అంత గౌరవాన్ని, వృత్తిని అంతా కూడా పక్కన పెడతావో, ఏదో ఒక గొప్ప అద్భుత కార్యాన్ని నా దేవుడు నీ జీవితంలో ఆయన చేస్తాడు. ఈరోజు యేసయ్య గురించి ఏది కూడా వదులుకోవడానికి నీవు సిద్ధపాటుగా లేకపోతే, దేవుడు నీతో సంభాషణ, ఒక కాన్వర్జేషన్ని చేయాలని ఆయన అనుకోడు. అయితే యేసయ్య గురించి ఏదైనా నువ్వు వదులుకోవాలి అని అనుకుంటే ఆయన రెండంతలుగా ఆయన దీవించే దేవుడు మన యేసయ్య. ఆమేన్. ఆయన అనుకున్నాడు, జక్కాయ అనుకున్నాడు, నా వృత్తి ఏదైనా
ఏదైనప్పటికీ కూడా పర్వాలేదు, నా జనాలు నన్ను చూసి ఏది అనుకున్నా కూడా పర్వాలేదు, ఆమేన్, నా ఇంటి వారు చూసి నన్ను ఏది అనుకున్నా పర్వాలేదు. నేను ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈయన ఎలా వెళ్తా ఉన్నాడో తెలుసా? చిన్న పిల్లోడిగా ఏం చేస్తా ఉన్నాడు? పరిగెత్తి వెళ్తా ఉన్నాడు. చిన్న పిల్లోడిగా ఈయన ఏం చేస్తున్నాడు? పరిగెత్తుకొని వెళ్తా ఉన్నాడు. ఈరోజు రైతుని నేను చెప్తా ఉన్నాను, దేవుని వాక్యం ఇలా చెప్తా ఉంది, ఎవరైనా పరలోకము రాజ్యములోకి ప్రవేశించాలి అని అనుకుంటే మీరు చిన్న పిల్లల వరే మీరు అవ్వాల్సిందే. ఆమేన్. మీరు ఒకవేళ మీరు చిన్న పిల్లలు వలె మీరు అవ్వకపోతే పరలోక రాజ్యానికి మీరు వెళ్ళడానికి అవ్వదు. ఇక్కడ నేను చెప్తా ఉన్నాను, ఆ వ్యక్తి చిన్న పిల్లోడిలాగా ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? పరిగెత్తుకొని వెళ్తా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నాను, ఎప్పుడైతే చిన్న పిల్లోడి వలె ఆయన పరిగెత్తుకొని వెళ్ళడానికి ఆయన ప్రారంభించాడో అప్పుడే యేసయ్య అనుకున్నాడు, ఈయన ఇంటికి వెళ్ళాల్సిందే నేను అని, ఈయన ఇంటికి నేను వెళ్ళాల్సిందే, ఈయన ఇంటికి వెళ్ళాల్సిందే అని ఆయన అనుకుంటున్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే ఈయనకి చూడండి మంచి గౌరవం ఉంది, అంతా ఉంది. అయితే ఈయన ఏం చేశాడో తెలుసా? ఒక మంచి పెద్ద చెట్టుని చూసుకొని ఈయన పైకి ఎక్కి కూర్చున్నాడు అని బైబిల్ చెప్తా ఉంది. చూడండి, ఎప్పుడైతే యేసుని చూడాలి అని జక్కాయ అనుకున్నాడో ఈయన తన వృత్తిని ఏ మాత్రము కూడా ఈయన లెక్కించలేదు. ఏ చెట్టు ఉన్నా, ఏ కమ్మం ఉన్నా, ఎలాంటి ఇల్లు ఉన్నా, ఏ బిల్డింగ్ ఉన్నా కూడా నేను ఎలాగైనా పైకి వెళ్ళి నేను పైకి కూర్చొని నేనేం చేయాలి? నా యేసయ్యని నేను చూడాలని ఆయన అనుకుంటున్నాడు. ఎప్పుడైతే మనం చూస్తా ఉన్నామో యేసయ్య కంటే మొదటిగా ఈయన పరిగెత్తుకొని వెళ్ళి ఆ ఒక చెట్టు ఎక్కి పైనుంచి ఈయన చూస్తూ ఉన్నాడు. ఆ ట్యాక్స్ కలెక్టర్, ఆ జక్కాయ అనుకున్నాడు, నన్ను ఎవరు చూడలేదు, నన్ను ఎవరు కూడా చూడలేదని ఆయన అనుకున్నాడు. అయితే ఆయనకి తెలీదు ఎవరో ఆయన్ని చూశారని. ఆమేన్. మనం చూస్తా ఉన్నాము, ఎప్పుడైతే యేసయ్య ఆ చెట్టు దగ్గరికి వచ్చాడో యేసయ్య పైకి చూసి ఆయన అంటా ఉన్నాడు, జక్కాయ నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా నువ్వు దిగిరా అని ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన దిగిరా అని చెప్తా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నాను, యేసయ్య గురించి చేసే చిన్న పని అయినా కూడా, ఇప్పుడే కదా మన సేవకులు చెప్పారు, మనము పరిచర్య కోసము ఏ చిన్న పని ప్రారంభించినా నా దేవుడు చిన్న పనిని ఎల్లప్పుడూ కూడా ఆయన సన్మానించే దేవుడు. ఏ దాన్ని కూడా ఆయన తిరస్కరించే దేవుడు నా దేవుడు కాదు. అందుకనే దేవుడు అక్కడ చూస్తా ఉన్నాము, ఎప్పుడైతే జక్కాయ యేసయ్యని చూడాలి అని ఆ చిన్న పనిని ఆయన చేస్తా ఉన్నాడో ఆ చిన్న పనిని కూడా నా యేసయ్య ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? గమనించి ఆయన్ని పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి ఆయన ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? జక్కాయ ఎక్కడున్నప్పటికీ కూడా నువ్వు కిందికి దిగిరా అని చెప్తా ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడైతే జక్కాయని యేసయ్య పిలిచాడో మొదటి కార్యం ఏమో తెలుసా? బైబిల్ చెప్తా ఉంది, జక్కాయ జీవితంలో చాలా సంతోషం వచ్చేసిందంట. చాలా సంతోషం. చూడండి, అంతవరకు కూడా సంతోషం లేదు, అంధకారంలో ఉన్నాడు, పాప జీవితంలో ఉన్నాడు, తన వృత్తిపరంగా చాలా కోల్పోయాడు. అయితే ఎప్పుడైతే యేసయ్య మాట ఆయన విన్నాడో, ఒక్క యేసయ్య మాట, ఒకే ఒక పిలుపు ఆయన జీవితంలో సంతోషము తీసుకొని వచ్చింది. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఈరోజు చిన్న పని యేసయ్య గురించి చేయడానికి ఏ మాత్రం కూడా ఆలోచన చేయొద్దు. ఈ రాత్రి యేసయ్య గురించి ఏదైనా చేయాలి అని నీవు అనుకుంటున్నావా? నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా నీవు చెయ్యి. సమృద్ధిగా సంపూర్ణ హృదయంతో నీవు చెయ్యి. ఎప్పుడైతే నువ్వు సంపూర్ణ హృదయంతో యేసయ్య గురించి చిన్న పని అయినా కూడా నువ్వు చేస్తావో, నేను చెప్తా ఉన్నాను, ఈ రోజు రాత్రి నా దేవుడు నీతో మాట్లాడడానికి, అంత మాత్రమే కాదు నీ జీవితంలో ఆయన సంతోషాన్ని ఇవ్వడానికి నా దేవుడు ఆయన ఏమై ఉన్నాడో తెలుసా? సిద్ధపాటుగా ఆయన ఉన్నాడు, సిద్ధపాటుగా ఆయన ఉన్నాడు. జక్కాయ జీవితంలో మొదటిసారి ఒక మంచి సంతోషం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. రెండోదిగా జక్కాయ ఏం చేశాడో తెలుసా? మొదటిది మనం చూస్తూ ఉన్నాము, యేసయ్య పిలిచినప్పుడు తన జీవితంలో ఏమయ్యిందంట? సంతోషం వచ్చింది. రెండోది మనం చూసినట్లయితే ఆయన చాలా త్వరగా క్విక్లీ తను ఏం చేశాడో తెలుసా? ఆ చెట్టు నుంచి ఆయన కింద దిగి ఆయన వస్తా ఉన్నాడు. చూడండి, నేను చాలా ఆశ్చర్యపడిపోయాను. ఈరోజు మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ రావాలి అని అనుకుంటే ఎవరు వెళ్ళి ఇన్వైట్ చేయాలి? ఎవరు పిలవాలి అని అనుకుంటున్నారో ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఇంటి ఓనర్ వెళ్ళి ఏం చేయాలి? ఒక ఇన్విటేషన్ని వేరే వారికి ఇవ్వాలి.
అయితే మొదటిసారి బైబిల్లో మనం చూస్తూ ఉన్నాము, ఒక విచిత్రమైనటువంటి ఒక పని మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఇంటి ఓనర్ ఇన్విటేషన్ ఇవ్వటం లేదు, ఇక్కడ ఉన్నటువంటి గెస్టే ఇంటి ఓనర్కి ఒక ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాడు. నీ ఇంటికి రా, నేను నీతో కూర్చొని ఈరోజు భోజనం చేయాలని. ఆమేన్. నేను చెప్తా ఉన్నాను, ఈరోజు నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ఒకే ఒక ఆలోచన చాలు. కొన్ని ఇన్విటేషన్స్ నా దేవుడు నీ జీవితంలో ఆయన పంపిస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. షబల గదునియ హందర గడదన రిబ సతునియ హందల. ఆమేన్, ఆమేన్. నా యేసయ్య ఏం చేశాడో తెలుసా? ఒక మంచి ఇన్విటేషన్ ఆయన ఇన్విటేషన్ ఎలా ఇచ్చాడో తెలుసా? ఆయన జక్కాయ ఒక్కడే ఉన్నప్పుడు ఎవ్వరికి వినపడకుండా, ఓ జక్కాయ నా ఇంటికి వస్తావా అని పిలవలేదు. చాలా మంది చూస్తూ ఉన్నప్పుడే జక్కాయని చూసి చెప్తా ఉన్నాడు, జక్కాయ త్వరగా నువ్వు దిగిరా, ఈరోజు నీ ఇంటికి నేను రావాలని అనుకుంటున్నాను అని ఒక ఇన్విటేషన్ని జక్కాయకి దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఎక్కడైతే నీకు అవమానం జరిగిందో, ఎక్కడైతే నీకు ఇబ్బంది జరిగిందో, ఎక్కడైతే నువ్వు అంధకారంలో నువ్వు జీవిస్తున్నావో అని నీవు అనుకున్నావో, ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో, ఎక్కడైతే నువ్వు బాధపడుతున్నావో, అదే ప్రదేశంలో అదే ప్రజల ఎదుట నా దేవుడు నిన్ను పేరు పెట్టి ఒక ఇన్విటేషన్ని నా దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే యెరికో పట్టణంలో అందరూ కూడా ఏం చేశారో తెలుసా? తెలియకుండా ఈ ట్యాక్స్ కలెక్టర్ని అందరూ కూడా తృణీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే అదే జనాల ఎదుట నా యేసయ్య ఒక ఇన్విటేషన్ ఇచ్చి ఆయన ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? ఈ వ్యక్తిని తన ఇంటికి రావాల్సిందిగా ఆయన కోరుతూ ఉన్నాడు. ఇదే నా యేసయ్య క్యారెక్టర్, ఇదే నా యేసయ్య క్యారెక్టర్, ఇదే నా యేసయ్య ఆలోచన. ఈరోజు నిన్ను ఎవరు వద్దని అనుకుంటున్నారా? అయితే ఈరోజు రైతునే నేను చెప్తా ఉన్నాను, నా యేసయ్య నీవు కావాలని ఆశిస్తున్నాడు. ఈరోజు నీవు చేసిన చాలా విషయాల ద్వారా నుంచి అందరూ కూడా నిన్ను వదిలేశారా? పర్వాలేదమ్మా, నేను చెప్తా ఉన్నాను, ఈరోజు నా యేసయ్య ఈరోజు రేత్రి నిన్ను కోరుతా ఉన్నాడు, నీవు కావాలని ఆయన అనుకుంటున్నాడు. అయితే ఒకే ఒక ఆలోచన, ఆయన్ని చూడాలని నీవు అనుకో, ఆయన్ని ఎలాగైనా ఆయన ముఖాన్ని చూడాలని అనుకో. బైబిల్లో ఒక మాట ఇలా ఉంది, ఎవరైతే ఆయన ముఖాన్ని చూస్తారో వారిని ఎప్పుడు కూడా ఆయన ఏం చేయడంట? ఆయన తిరస్కరించడు. ఆయన ముఖాన్ని ఎప్పుడైతే చూస్తామో ఖచ్చితంగా గొప్ప సహాయాన్ని ఇచ్చే దేవుడు నా యేసయ్య. అందుకనే కీర్తన 121 అధ్యాయము 1 వచనం ఇలా చెప్తుంది, ఎప్పుడైతే కన్నులెత్తి పైకి మనం చూస్తామో భూమి ఆకాశాల్ని సృష్టించిన ఆ దేవుడే మనకి సహాయకర్తగా, ఆయన సహాయాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆమేన్. ఈరోజు రైతుని నేను చెప్తా ఉన్నాను, ఎవరిని చూడకపోయినా కూడా ఏం పర్వాలేదు, అయితే ఈరోజు నా యేసయ్యని చూడు, ఈరోజు నా యేసయ్యని చూడాలి అని అనుకునే ఒక ఆలోచన కలిగి నీవు జీవించు. ఖచ్చితంగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి నా దేవుడు ఆయన శక్తిమంతుడు. శబలగతుని హందలగడదన. ఎప్పుడైతే యేసయ్య చెప్పాడో, ఎప్పుడైతే నీ ఇంటికి వెళ్దాం రా అని చెప్పాడో, చాలామంది ఏమన్నారో తెలుసా? యేసయ్యకి ఏదైనా పని లేదా? ఎందుకు యేసయ్య ఈ పాపములో జీవిస్తున్నటువంటి వ్యక్తి ఇంటికి ఎందుకు యేసయ్య వెళ్తా ఉన్నాడు? చాలాసార్లు మనం ఏం చేస్తామో తెలుసా? పబ్లిక్ కమెంట్స్ని మన లైఫ్లో చాలా ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇస్తాం. అయితే జక్కాయ ఏం చేశాడో తెలుసా? పబ్లిక్ కమెంట్స్ ఏదైతే ఉన్నాయో దానికి ఏ మాత్రము కూడా ఆయన ఏమి ఇవ్వలేదు తెలుసా? ప్రయారిటీని ఇవ్వలేదు. యేసయ్యకి మాత్రమే ప్రయారిటీ ఇచ్చాడు. ఆమేన్. అక్కడ చాలా మంది ఏమనుకుంటున్నారో తెలుసా? జక్కాయని ఎందుకు యేసయ్య పిలిచాడు? ఎందుకు యేసయ్య ఈ పాపుల ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాడు? ఈ అనీతివంతుడి ఒక ఇంటికి, గుడారానికి ఎందుకు యేసయ్య వెళ్తా ఉన్నాడు అని చాలామంది రకరకాలుగా వారు మాట్లాడుకుంటున్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా చాలామంది నీవు మందిరానికి వస్తున్నావు, దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, దేవుణ్ణి సన్నిధానంలో ఎల్లప్పుడూ కూడా నీవు ఉన్నావని చాలామంది ఏదైనా అనుకుంటున్నారా? ఏం పర్వాలేదు. ఎవరు ఏది అనుకున్నప్పటికీ కూడా నా యేసయ్యని ఆరాధన చేసేది ఏ మాత్రానికి కూడా నీవు వదులుకోవద్దు. ఏ మాత్రానికి యేసయ్యని లిమిట్ చేయొద్దు. ఎందుకో తెలుసా? నా దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆ లిమిట్ క్రాస్ అయి
ఆయన కార్యాన్ని చేసే దేవుడు నా దేవుడు. ఆమేన్. మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు యేసయ్య ఏం చేశాడో తెలుసా? ఈ జక్కాయని ఇన్విటేషన్ ఇచ్చి ఈ జక్కాయ చేతిని పట్టుకొని ఎక్కడికి వెళ్తా ఉన్నాడో తెలుసా? జక్కాయ ఇంటికి వెళ్తా ఉన్నాడు. ఎప్పుడైతే జక్కాయ ఇంటికి వెళ్తా ఉన్నాడో అక్కడ మనం చూస్తూ ఉన్నాము ఒక గొప్ప మార్పండి ఎవరి జీవితంలో కూడా రాలేదు. యేసయ్య ఏ మాట కూడా చెప్పలేదు జక్కాయికి, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇది చేయాలి, ఈ పనులన్నీ కూడా చేయాలని ఏ మాత్రము కూడా యేసయ్య చెప్పలేదు. యేసయ్య ఏం చేశాడో తెలుసా? తన గుడారానికి వచ్చాడు, ఉన్నాడు, అంతే. ఎప్పుడైతే యేసయ్య తన ఇంట్లో ఉన్నాడో, ఆమేన్, ఆ యేసయ్య ఉండే ప్రెసెన్స్ ఏం చేసిందో తెలుసా? జక్కాయిని ఒక రిపెంటెన్స్లోకి తీసుకొని వెళ్ళింది. ఆమేన్. రిపెంటెన్స్లోకి తీసుకొని వెళ్ళింది, మారు మనసులోకి తీసుకొని వెళ్ళింది. నా యేసయ్య ఒక ప్రెసెన్స్ చాలు నిన్ను మార్చడానికి. నా యేసయ్య నీ ఇంట్లో ఉంటే చాలు ఒక అభివృద్ధిని, ఒక న్యూ బిగినింగ్ని ఆయన తీసుకొని రావడానికి. మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే యేసయ్య ఆ ఇంట్లో ఉన్నాడో జక్కాయ ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? పబ్లిక్ అనౌన్స్మెంట్ని ఆయన ఇస్తా ఉన్నాడు. ఏమనో తెలుసా? ఎప్పుడు కూడా జక్కాయ లైఫ్లో ఆ పని ఎప్పుడు కూడా చేయలేడు ఆయన. అందరూ అనుకున్నాడు జక్కాయ ఇంకా చనిపోయేంత వరకు కూడా మోసం చేస్తూనే ఉంటాడని అందరూ అనుకున్నారు. అయితే ఫస్ట్ టైం జక్కాయ పబ్లిక్ అనౌన్స్మెంట్ ఆయన ఇస్తా ఉన్నాడు. ఆ పబ్లిక్ అనౌన్స్మెంట్ ఏదో తెలుసా? నా ఆస్తిలో అరభాగం ఏదైతే ఉందో అందరికీ కూడా నేను పంచి పెడతాను. ఎవరికైతే నేను మోసం చేశానో 4 గంటలుగా నేను ఏం చేస్తానో తెలుసా? వారికి రిటర్న్ నేను చేస్తా ఉన్నానని ఆయన చెప్తా ఉన్నాడు. ఆమేన్. నేను చెప్తా ఉన్నాను, ఎప్పుడైతే యేసయ్య నీ జీవితంలో వస్తాడో ఆయన నిన్ను అందరి ముందు ఒక పబ్లిక్ ఒక అనౌన్స్మెంట్ని చేయడానికి, ఒక మంచి కమిట్మెంట్ని ఆయన తీసుకోవడానికి, ధైర్యంగా మాట్లాడడానికి నా ప్రభు నీకు సహాయం చేసే నా దేవుడు నా యేసయ్య అయి ఉన్నాడు. ఆమేన్. అక్కడ మనం చూస్తా ఉన్నాము ఆయన ట్యాక్స్ కలెక్టర్ అయినప్పటికీ కూడా ఏ మాట కూడా ఆయన మాట్లాడటం లేదు. ఎవరైనా ఆమేన్ ఈయన ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? జనాలు ఉన్నారని పరిగెత్తుకొని వెళ్తా ఉన్నాడు. అయితే ఆ పరిగెత్తుకొని వెళ్ళే వ్యక్తి మొదటిసారి అందరి ఎదుట ఆయన నిలిచి ఆయన ఇలా అంటా ఉన్నాడు, ఇప్పుడే నా ఆస్తిలో ఉన్నటువంటి అరభాగాన్ని నేనేం చేస్తానో తెలుసా? అందరికీ కూడా నేను పంచి పెడతానని నేను చెప్తాను. అదువరకు కూడా లేనటువంటి ధైర్యము, అదువరకు కూడా మాట్లాడినటువంటి ఆ జక్కాయ ఎప్పుడైతే యేసయ్య తన గుడారానికి వచ్చాడో, ఆమేన్, ఆ యేసయ్య ఒక ప్రెసెన్స్ తనని ఏం చేసిందో తెలుసా? ధైర్యంగా మాట్లాడడానికి, ధైర్యంగా పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇవ్వడానికి ఒక ధైర్యాన్ని తీసుకొని వచ్చింది. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ధైర్యం లేదు అని నీవు అనుకుంటున్నావా? నా యేసయ్యని పిలు, నా యేసయ్యని చూడాలని నీవు అనుకో, నా యేసయ్యని నీవు ఆశిస్తే నా యేసయ్య ప్రెసెన్స్, ఆయన ఒక ప్రెసెన్స్ చాలు నిన్ను ధైర్యంగా మాట్లాడడానికి. ఒక ధైర్యాన్ని నా దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు ఈ రైతు. ఆమేన్. మనం చూస్తూ ఉన్నాము. అదివరకు కూడా మీకు తెలుసా? ఎప్పుడైతే యేసయ్య పిలిచాడో ఈ క్రౌడ్ అందరూ కూడా ఏమన్నారో తెలుసా? క్రౌడ్ ఏమన్నారు? మంది అందరూ ఏమన్నారు? యేసయ్యకి ఏదైనా పని లేదా? ఎందుకు యేసయ్య ఈ పాపి జీవితానికి వెళ్తా ఉన్నాడని. అయితే ఎప్పుడైతే యేసయ్య ఈ పాపి జీవితానికి వారి ఇంటికి వెళ్తా ఉన్నాడో అదే పాపి ఏమయ్యాడో తెలుసా? మారు మనసు పొంది ఎవరైతే మాటలు అన్నారో వారికే రిటర్న్ని అంతా కూడా ఇస్తా ఉన్నాడు. ఈరోజు రైతుని నేను చెప్తా ఉన్నాను, ఈ వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు ఎవరైతే నీకు విరోధముగా మాట్లాడి ఉన్నారో వారి ఎదుట నిన్ను ఆశీర్వాదంగా నా దేవుడు పెట్టబోతా ఉన్నాడు. ఏ పబ్లిక్ అయితే నీ గురించి అసహ్యంగా మాట్లాడిందో అదే పబ్లిక్ ఎదుట ధైర్యంగా మాట్లాడే ఒక ఆత్మని నా దేవుడు నీ జీవితంలో ఆయన ఇవ్వబోతా ఉన్నాడు. ఆమేన్. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఈరోజు యేసయ్యని చూడాలి అని అనుకునే ఒక సాలిడ్ ఎఫర్ట్ని నీ జీవితంలో నీవు తీసుకో. ఎప్పుడైతే ఒక సాలిడ్ ఎఫర్ట్ యేసయ్యని చూడాలి అని నీవు అనుకుంటావో ఖచ్చితంగా నా యేసయ్య నీకు కావాల్సిన రివార్డ్స్ అంతా కూడా ఆయన ఇస్తాడు. ఆమేన్. యేసయ్య డిక్లేర్ చేస్తూ ఉన్నాడు, ఈరోజే జక్కాయ ఇంటికి ఒక సాల్వేషన్ వచ్చింది, ఒక రక్షణ వచ్చింది అని. ఈ మాటని చూసి అక్కడ ఎరికోలో ఎవరిని కూడా నా యేసయ్య అనలేదు. అయితే నా యేసయ్య పబ్లిక్ అందరి ముందరనే నా యేసయ్య చెప్తా ఉన్నాడు, ఈరోజే జక్కాయ జీవితంలో ఒక రక్షణ వచ్చింది అని.
హల్లెలూయా. శబలగడ దునియా. నేను చెప్తా ఉన్నాను, జెరికోకి దేవుడు ఎందుకు వచ్చాడని నాకైతే తెలీదు. అయితే నా మనసులో నేను అనుకుంటున్నాను, కోల్పోయినటువంటి ఆ గొర్రె పిల్లని వెతకడానికే, ఆ పాడైపోయినటువంటి గొర్రె పిల్లని బాగు చేయాలనే నా యేసయ్య మేబీ ఆ ఎరికో పట్టణానికి వచ్చి ఉండొచ్చేమో. ఈరోజు నీ పరిస్థితి కూడా ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావా? నా జీవితంలో ఎవరు రారని నువ్వు అనుకుంటున్నావా? ఆమేన్. నా యేసయ్య ఆమేన్ తప్పిపోయిన అన్నిటినీ కూడా ఆయన వెదికి రక్షించాలనే ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. అందరూ కూడా కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు ఆన్లైన్లో ఎవరైతే చూస్తున్నారో మీ అందరికీ కూడా ఒక మాట నేను చెప్తా ఉన్నాను. ఈరోజు శారీరకంగా ఈరోజు ఇక్కడ లేనప్పటికీ కూడా ఎప్పుడైతే నీవు విశ్వాసంగా నీ కళ్ళు మూసుకొని ప్రభువుని తలుచుకొని ఆయన్ని చూడాలని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, ఒక మాట, నా యేసయ్య కొన్ని రివార్డ్స్ని, మారు మనసుని, ఆశీర్వాదాన్ని, ఒక మంచి స్థాయిని, ఒక మంచి గౌరవాన్ని నా దేవుడు ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. ప్రభువా, నేను ప్రార్థిస్తున్నాను నాయన, నీ కృప, నీ హస్తము తాకని నాయన, వారి జీవితంలో గొప్ప కార్యాన్ని మీరు చేయండి. నీ గొప్ప కృప, నీ హస్తము వారిని తాకాలని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎలాగైతే జక్కాయ అంధకారంలో నుంచి మారు మనసులోకి వచ్చాడో, వెలుగులోకి ఎలాగైతే ఆయన వచ్చాడో, జక్కాయ జీవితాన్ని మార్చిన ప్రభువా, ఈరోజు రైతు ఎవరైతే అయ్యా నాకు మారు మనసు కావాలి, నాకు ఒక క్రొత్త జీవితం నాకు కావాలి, నాకు కూడా మంచి జీవితం కావాలి, నా పరిస్థితి మారాలి, నా ఇంటి పరిస్థితి మారాలి అని ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరైతే ప్రార్థిస్తున్నారో ప్రభువా, వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయనా, నీ ప్రత్యేకమైనటువంటి దేవుని కృప, నీ ప్రత్యేకమైనటువంటి దేవుని హస్తము, నీ ప్రత్యేకమైనటువంటి విడుదల వారి జీవితంలో కుమ్మరించబడును గాక. అయ్యా మీరు ఆస్వాదించండి ప్రభువా, ఈ రేత్రి మీరే ఆస్వాదించండి, మీరు బలపరచాలని. హల్లెలూయా. ప్రభువా మీరే తాకాలని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.